అండి ఈరోజు ఆలు మసాలా కర్రీ చేస్తున్నాను. ఒక అర కేజీ ఆలు ఉడకబెట్టుకున్నానండి. తర్వాత ఒక ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాను. ఒక ఉల్లిపాయని ముక్కలు చేసి కట్ చేసుకున్నాను. 4 స్పూన్ల ఆయిల్ వేసి ఉల్లిపాయలు దొరగా వేగిన తర్వాత హోల్ గరం మసాలా వేసానండి. తర్వాత కసూరి మేసి వేసాను. ఇవి బాగా కొంచెం వేగేదాకా వేయించాలండి. తర్వాత పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయని వేయాలండి. అది కొంచెం దూరగా వేగనివ్వాలి. వేగిన తర్వాత పొటాటో ముక్కలు వేయాలండి. ఉడకబెట్టి కట్ చేసుకున్న పొటాటో ముక్కలు అవి కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. వీటిని బాగా మనం వేయించాలండి. ఆయిల్లో బాగా వేగాలి. పసుపు ఉప్పు వేసి ముక్కలకు పట్టే వరకు ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి బాగా మనం. ఈ కర్రీ దేంట్లోకైనా బాగుంటుందండి. అన్ని కూరల్లోకి మనం అన్నిట్లో ఉపయోగించుకోవచ్చు. బిర్యానీ కానీ చపాతీ, పూరి, వెజిటబుల్ రైస్ అన్నిట్లో వేసుకోవచ్చండి. ఇది బాగా మగ్గిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకొని కలపాలండి. బాగా కలిపిన తర్వాత ఉప్పు కారం సరి చూసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోయాలండి. ముక్కలు మునిగే వరకు నీళ్లు పోయాలి. నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉప్పు కారం మనకు సరిపోతే మళ్ళీ ఇప్పుడు కలుపుకోవచ్చండి. కలుపుకొని బాగా మనం స్టవ్ మీద పెట్టి బాగా ఉడకబెట్టుకోవాలి. అది బాగా ఉడికిన తర్వాత మనం కొత్తిమీర వేసి దించేసుకోవటమేనండి. అయితే మరి ఇది మనకి గ్రేవీ ఎంతవరకు కావాలో అంతవరకు మనం ఉడకబెట్టుకోవచ్చు. పలసగా కావాలన్న వాళ్ళకి దించేసుకోవచ్చు. లేదా కొంచెం చిక్క కావాలంటే ఇంకా కొంచెం సేపు ఉడకబెట్టుకోవచ్చు అండి. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే మనకి ముక్క అంతా ఉడికిపోయినట్టు. పైన కొత్తిమీర వేసి కలుపుకొని ఇంకా దించేసుకోవటమేనండి. ఈ కర్రీ ఇది చికెన్ టేస్ట్ వస్తుందండి. అంతా మసాలా వేసాం కాబట్టి అన్ని మసాలాలు, గరం మసాలా అన్నీ కూడా. అంటే ఇది చూడండి ఎంత బాగుందో. వెరీ టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ పర్పస్ ఆలు కుర్మా రెడీ. థ్యాంక్ యూ.